హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. మనం రోజువారీ వార్తల్లో రైలు ప్రమాదాలు, హైజాక్లు వింటూ ఉంటాం. కానీ 2025లో పాకిస్తాన్లో జరిగిన ఈ రైలు హైజాక్ మాత్రం మన హృదయాలను కలవరపరుస్తుంది. అసలు ఏం జరిగింది? ఎవరు ఈ దాడి చేశారు? వీరు ఎందుకు ఇలా చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. సంఘటన ఎలా మొదలైంది? మార్చి 11, 2025 పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రాంతం జాఫర్ ఎక్స్ప్రెస్ అనే రైలు క్వెట్టా నుండి పెషావర్ వెళ్తోంది. రైలులో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. కుటుంబాలు, పిల్లలు, ఉద్యోగులు అందరూ తమ తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఒక్కసారిగా రైలు ఆగిపోయింది. ముందుగా ఎవరికీ అర్థం కాలేదు ఏమైందో. తర్వాత తెలిసింది, రైలు పట్టాలు పేల్చేశారు. దానికి తోడు గన్స్ పట్టుకున్న కొందరు తీవ్రవాదులు రైలుని చుట్టుముట్టారు అని. ఈ దాడి చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అనే గ్రూప్. వీరు బలోచిస్తాన్కు స్వాతంత్రత కావాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాడుతున్న గ్రూప్. ప్రయాణికుల పరిస్థితి ఊహించుకోండి. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాకపోయింది. కొందరు బంధువులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు, కానీ నెట్వర్క్ కూడా సరిగ్గా పనిచేయలేదు. BLA తీవ్రవాదులు రైల్లోకి ఎక్కి ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. అందులో 182 మంది ప్రయాణికులను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎవరిని వదలలేదు. ఈ సమయంలో చాలా మంది భయపడిపోయారు. BLA డిమాండ్స్. అప్పుడు BLA వాళ్ళు ప్రభుత్వానికి సందేశం పంపారు. మా బలూచి నాయకులను విడుదల చేయండి, లేదంటే బందీలను హతమార్చుతాం అని డిమాండ్ చేశారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్లకు స్వతంత్రత కావాలని ఉన్నా ఈ పద్ధతి సరైనదేనా? అమాయక ప్రజలను బందీలుగా పట్టుకుని వాళ్ళ జీవితాలతో ఆటలాడటమే సమాధానమా? ఇదే ప్రశ్న చాలా మంది మనసులో ఉంది. కానీ పరిస్థితి అప్పటికి మరింత ప్రమాదకంగా మారిపోయింది. రక్షణ ఆపరేషన్. పాకిస్తాన్ భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. స్పెషల్ ఫోర్సెస్ ఆర్మీ అందరూ కలిసి హైజాక్ ను ఆపడానికి ప్లాన్ సిద్ధం చేశారు. ఒక్కో స్టెప్ ప్లాన్ చేయడం, అందరినీ రక్షించడం అనేది చాలా క్లిష్టమైన విషయం. 16 మంది తీవ్రవాదులను హతమార్చి 104 మంది బందీలను సురక్షితంగా బయటకు తీసుకున్నారు. కానీ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ సర్కారు భద్రతను పెంచినా ప్రజల భయాలు మాత్రం తగ్గలేదు. హైజాక్ వెనుక ఉన్న అసలు కారణం. BLA ఎందుకు ఇలాంటి చర్యలకు దిగింది? బలోచిస్తాన్ ప్రాంతానికి చాలా రోజులుగా స్వతంత్రత కావాలి. వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టేసిందని, వాళ్ళ న్యాచురల్ రీసోర్సెస్ ను ఉపయోగించుకుంటూ వాళ్ళను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. బలహీనులు, అమాయకులపై దాడులు చేయడం ఎప్పుడూ తప్పే. ఏ కారణమైనా అమాయకుల ప్రాణాలను తీసుకోవడం ఏ దేశమైనా న్యాయమైన పని కాదు. ఇదే విషయాన్ని మనం మన చుట్టూ ఉన్న వాళ్లకు చెప్పాలి. శాంతి అనే మాట మాటలకే కాదు, మన ఆచరణకు కావాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్పై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచండి. అండ్ మన ఛానల్లో ఎప్పుడూ మంచి కంటెంట్ ఉంటుంది. సో వీలైతే మిగిలిన కంటెంట్ని కూడా ఒకసారి చూడండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలున్న ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.